నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ప్రదేశం ఉంది. అక్కడ రాత్రి ఎప్పుడూ పూర్తిగా చీకటిగా ఉండదు. ఎందుకంటే అక్కడ ఒక లైట్ హౌస్ వెలుగుతూ ఉంటుంది. రాళ్ల మీద ఒంటరిగా నిలబడిన ఆ లైట్ హౌస్ చుట్టూ ఎప్పుడూ భయంకరమైన తుఫాన్లుంటాయి. కానీ 1900 డిసెంబర్ నెలలో ఒక రాత్రి ఆ లైట్ హౌస్ వెలుతురు ఆరిపోయింది. ఆ తర్వాత అక్కడికి వెళ్లి చూసిన వాళ్ళకి ఆ లైట్ హౌస్ మాత్రమే కనిపించింది. కానీ ఆ లైట్ హౌస్ను వెలిగించే 3 మనుషులు మాత్రం కనిపించలేదు. అక్కడ ఎలాంటి డెడ్ బాడీస్ లేవు, గొడవ జరిగిన ఆనవాళ్లు కూడా లేవు, కనీసం ఒక లెటర్ కూడా దొరకలేదు. కేవలం ఖాళీ గదులు, ఆగిపోయిన గడియారాలు మాత్రమే మిగిలాయి. ఆ రోజు మొదలైన ఆ నిశ్శబ్దం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. స్కాట్లాండ్ పశ్చిమ తీరానికి దూరంగా సముద్రం మధ్యలో 7 చిన్న రాతి ద్వీపాలున్నాయి. వీటిని ప్లానన్ ఐల్స్ అని పిలుస్తారు. స్థానిక ప్రజలు వీటిని 7 హంటర్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎవరూ నివసించరు. ఎలాంటి ఊళ్ళు, ఇల్లు, మనుషులు, అలికిడి ఏమీ ఉండదు. కేవలం రాళ్ళు, గాలి, సముద్రం మాత్రమే. ఈ ద్వీపాలకు చేరుకోవడం కూడా అంత సులభమేం కాదు. చుట్టూ సముద్రం, ఎత్తైన రాళ్లు, ప్రమాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎవరో కావాలనే ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి దూరంగా విసిరేశారేమో అనిపిస్తుంది. కానీ ద్వీపాల గురించి వందల ఏళ్లుగా ఒక నమ్మకం ప్రచారంలో ఉంది. అక్కడ గడ్డిలో ఏదో అద్భుత శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. అది తింటే జబ్బు పడిన గొర్రెలు కూడా కోలుకుంటాయట. అది వాళ్ళ నమ్మకం. కాపరులు తమ గొర్రెలను అక్కడికి తీసుకొచ్చేవాళ్లు. కానీ చీకటి పడేలోపు అక్కడి నుంచి వెళ్లిపోయేవాళ్లు. చీకటి పడగానే ఈ ద్వీపాల్లో ఏదో అదృశ్య శక్తి నిద్రలేస్తుందని నమ్ముతారు. 1900 డిసెంబర్ వచ్చే వరకు దీన్ని అందరూ మూఢనమ్మకంగానే చూశారు. 1896లో ఫ్లానన్ ఐలాండ్స్లో అతిపెద్ద ద్వీపమైన ఐలిన్ మోర్ మీద ఒక లైట్ హౌస్ కట్టాలని బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ట్రేడ్ నిర్ణయించింది. ఈ సముద్ర మార్గం షిప్లకు చాలా ప్రమాదకరంగా ఉండేది. అందుకే అక్కడ లైట్ హౌస్ అవసరం ఏర్పడింది. 3 ఏళ్ల కష్టం తర్వాత 1899 డిసెంబర్ నెలలో ఆ లైట్ హౌస్ నిర్మాణం పూర్తయింది. ఆ రాత్రి మొదటిసారి దాని లైట్ వెలిగించినప్పుడు సముద్రంలో చాలా దూరం వరకు ఆ వెలుతురు కనిపించింది. ఇది ఒక పెద్ద విజయం. ఒక ప్రమాదకరమైన మార్గంలో ఆ లైట్ హౌస్ ఒక శాశ్వత పరిష్కారంగా నిలిచింది. ఆ ద్వీపంలో ముందు నుంచే సెయింట్ ఫ్లానన్ పేరు మీద ఒక పాత ప్రార్థన మందిరం ఉండేది. ఆయన పేరు మీదే ఆ ద్వీపాలకు ఆ పేరు వచ్చింది. లైట్ హౌస్ కోసం 4 కీపర్లను నియమించారు. వీళ్ళు షిఫ్ట్ల పద్ధతిలో పనిచేస్తారు. ద్వీపంలో ఎప్పుడూ 3 డ్యూటీలో ఉంటే 1 లీవ్లో ఉండేవాళ్లు. 6 వారాల డ్యూటీ, 2 వారాల లీవ్. ఇది చాలా క్రమశిక్షణతో కూడిన పద్ధతి. కానీ ఈ సిస్టమ్ కనీసం 1 సంవత్సరం కూడా సరిగ్గా సాగలేదు. 1900 డిసెంబర్ నెలలో ఆ లైట్ హౌస్ దగ్గర 3 మనుషులున్నారు. అందులో ఒకరు జేమ్స్ డుకాట్. అతని వయసు 43 ఏళ్లు. అతను లైట్ హౌస్ మెయిన్ కీపర్. అతనికి ఈ పనిలో 20 ఏళ్ల అనుభవం ఉంది. సముద్రం గురించి, తన బాధ్యత గురించి అతనికి బాగా తెలుసు. ఇంట్లో అతని భార్య, 4 పిల్లలు అతని కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్లు. అతని డ్యూటీకి వెళ్లిన ప్రతిసారి 6 వారాల తర్వాత ఖచ్చితంగా తిరిగి వస్తాడని వాళ్ళకి తెలుసు. కానీ ఈసారి అతను తిరిగి రాలేదు. రెండో వ్యక్తి డొనాల్డ్ మకార్థర్. 40 ఏళ్ల వయసున్న అతను ఒక టెంపరరీ డ్యూటీ మీద వచ్చాడు. జబ్బు పడిన ఒక కీపర్ స్థానంలో అతను కుదురుకున్నాడు. అతను చాలా కఠినంగా ఉండే వ్యక్తి. మూడో వ్యక్తి థామస్ మార్షల్. అతని వయసు 28 ఏళ్లు. అతను అసిస్టెంట్ కీపర్. ఆ 3లో అతనే చిన్నోడు. ఆ సమయంలో 4గో కీపర్ జోసెఫ్ మూర్ లీవ్లో ఉన్నాడు. అతను తిరిగి డ్యూటీకి వెళ్లిన తర్వాత అక్కడ దృశ్యం అతన్ని జీవితాంతం పిరికోళ్ల మార్చేసింది. 1900 డిసెంబర్ 15 అర్ధరాత్రి సమయంలో ఒక షిప్ ఆ ప్రాంతం మీదుగా వెళ్ళింది. షిప్ కెప్టెన్ ఆల్మోస్ట్ లైట్ హౌస్ వైపు చూశాడు. కానీ అక్కడ ఎలాంటి వెలుతురు లేదు. అతని విషయాన్ని తన రికార్డ్స్లో రాసుకున్నాడు. కానీ ఆ షిప్ పోర్టుకు చేరుకున్న తర్వాత ఈ సమాచారం నార్థరన్ లైట్ హౌస్ బోర్డుకు చేరలేదు. ఇది ఒక చిన్న పొరపాటు. వాతావరణం బాలేనందువల్ల లైట్ కనిపించలేదని ఎవరైనా అనుకుని ఉండొచ్చు. లేదా తర్వాత షిప్ వాళ్ళు సమాచారం ఇస్తారని అనుకుని ఉండొచ్చు. కానీ ఆ సమాచారం బోర్డర్కు చేరలేదు. ఆ 11 రోజుల్లో ఐలిన్ మోర్ ద్వీపంలో ఏం జరిగిందనేది ఎవరికీ తెలియలేదు. డిసెంబర్ 26వ తేదీన లైట్ హౌస్ సప్లై షిప్ హెస్పెరస్ ఆ ద్వీపానికి చేరుకుంది. కెప్టెన్ జేమ్స్ హర్వీకి అక్కడ మొదటి చూపులోనే ఏదో తేడా అనిపించింది. అక్కడ ఎగరాల్సిన జెండా కనిపించలేదు. ఇది చిన్న విషయంగానే అనిపించొచ్చు. కానీ కీపర్లకు ఆ జెండా ఒక ముఖ్యమైన సిగ్నల్. రోజు ఆ జెండా ఎగరేయడం వాళ్ళ డ్యూటీ. అది లేకపోవడం ఏదో ప్రమాదానికి సంకేతంగా కనిపించింది. షిప్ నుంచి హారన్ మోగించారు. కానీ సముద్ర శబ్దం తప్ప ఎలాంటి జవాబు లేదు. ఒక రాకెట్ ఫ్లేర్ కూడా కాల్చారు. అయినా ఎవరూ పలకలేదు. ఆ ద్వీపం నుంచి వస్తున్న నిశ్శబ్దం చాలా భయంకరంగా అనిపించింది. అప్పుడు లీవ్ ముగించుకుని తిరిగి వస్తున్న జోసెఫ్ మూర్ కూడా అదే షిప్లో ఉన్నాడు. అతని ద్వీపం మీదకు పంపించాడు. జోసెఫ్ మూర్ తూర్పు వైపు ఉన్న ల్యాండింగ్ పాయింట్ దగ్గర దిగాడు. అక్కడ అంతా మామూలుగానే ఉంది. తాళ్లు, పనిముట్లు అన్నీ వాటి స్థానంలోనే ఉన్నాయి. అంతా బాగానే ఉందని అతను తనకు తాను నచ్చజెప్పుకున్నాడు. ఆ 3 ఏదైనా పనిలో బిజీగా ఉండుంటారనుకున్నాడు. అతను లైట్ హౌస్ వైపు వెళ్లాడు. బయట గేటు మూసుంది. మెయిన్ డోర్ కూడా లాక్ చేసుంది. దాని తర్వాత తలుపు కూడా మూసే ఉంది. కానీ కిచెన్ తలుపు మాత్రం తెరిచుంది. లోపల గాలి చాలా చల్లగా స్తంభించినట్లుంది.
చాలా రోజులుగా ఎవరూ లేరని స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ స్టవ్ వెలిగించలేదు, గడియారాలన్నీ ఆగిపోయాయి. మూర్ ఒక్కో గది వెతికాడు. బెడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు భయంతో పరుగులు తీసినట్లుగా అక్కడ ఎలాంటి గుర్తులు కూడా లేవు. ఉదయం నిద్ర లేచి పని మీద బయటకు వెళ్లి తిరిగి రానట్లుగా అనిపించింది. ఆ తర్వాత మూర్ చూసిన ఒక దృశ్యం అతన్ని తీవ్రంగా భయపెట్టింది. అదే లైట్ హౌస్ మెయిన్ ల్యాంప్. ఆ ల్యాంప్ వెలిగించడానికి పూర్తిగా సిద్ధంగానే ఉంది. అందులో ఆయిల్ నింపి ఉంది. ఒత్తిని క్లీన్ చేసి పెట్టారు. లెన్స్ కూడా శుభ్రంగా తుడుచుంది. అంతా సిద్ధంగా ఉంది, కానీ దాన్ని వెలిగించలేదు. ఆ ముగ్గురు కీపర్లు ఆ రోజు సాయంత్రం లైట్ వెలిగించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అది వెలిగించే లోపే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్లేటప్పుడు చాలా కంగారుగా లేదా ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వెళ్ళుంటారు. అందుకే వాళ్ళు తిరిగి రాలేదు. ఎప్పటికీ వెలగని ఆ లైట్ హౌస్ దీపం ఆ రాత్రి జరిగిన చివరి క్షణాలకు ఒక మూగ సాక్షిగా నిలబడింది. మీకు ఇలాంటి అంతుచిక్కని మిస్టరీ కథలు ఇష్టమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక మూర్ తిరిగి షిప్ దగ్గరకు వెళ్లి మరికొందరిని తనతో పాటు తీసుకొచ్చాడు. మరుసటి రోజు ఆ ద్వీపం మొత్తాన్ని వెతికారు. తూర్పు వైపు అంతా బాగానే ఉంది, కానీ వాళ్ళు పశ్చిమం వైపుకు వెళ్లేసరికి అక్కడ దృశ్యం పూర్తిగా మారింది. తాళ్లు, టెక్నికల్ వస్తువులు దాచిపెట్టే ఒక పెద్ద ఇనుప పెట్టె అక్కడ కనిపించింది. రాళ్ల మీద తాళ్లు చల్లాచెదురుగా పడి ఉన్నాయి. బలమైన ఇనుప రైలింగ్ వంగిపోయింది. కొన్ని చోట్ల అది పూర్తిగా ఊడిపోయింది. సముద్ర మట్టానికి 110 అడుగుల ఎత్తులో ఉండే ఒక లైఫ్ సేవింగ్ బాయ్ కూడా అక్కడ లేదు. దాన్ని కట్టిన తాళ్లను ఎవరూ కత్తిరించలేదు. అవి బలంగా తెగిపోయి ఉన్నాయి. ఏదో ఒక అదృశ్య శక్తి ఒకేసారి వాటన్నిటినీ లాగేసినట్లుగా ఉంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. 110 అడుగుల ఎత్తులో ఉన్న బరువైన ఇనుప వస్తువులను, రైలింగ్ను ఎవరూ పగలగొట్టారు. చరిత్రకారుడు మైక్ డాష్ తన పరిశోధనలో ఒక ముఖ్యమైన విషయాన్ని బయటపెట్టాడు. 1950లలో ఐలాండ్ మోర్ దగ్గర పనిచేసిన ఒక లైట్ హౌస్ కీపర్ ఒక రికార్డ్ రాశాడు. భయంకరమైన తుఫాన్ సమయంలో అక్కడ సముద్ర అలలు 300 అడుగుల ఎత్తు వరకు ఎగిసి పడతాయని అతను అందులో రాసుకున్నాడు. ఆ అలల్ని ఫోటో తీయడానికి ప్రయత్నించిన అతని ప్రాణాలు పోయినంత పనైంది. కాబట్టి 110 అడుగుల ఎత్తులో డ్యామేజ్ జరగడం అసాధ్యమేం కాదు. కానీ ఇక్కడే ఈ మిస్టరీ మరింత జటిలమవుతుంది. సముద్రం అంత భయంకరంగా ఉన్నప్పుడు ముగ్గురు అనుభవజ్ఞులైన మనుషులు ఆ పాయింట్ దగ్గర ఏం చేస్తున్నారు? అది వాళ్ళ మొదటి డ్యూటీ కాదు. డుకాట్కు 20 ఏళ్ల అనుభవం ఉంది. సముద్ర స్వభావం గురించి తెలుసు. ఆ ప్రాంతంలో గాలులు ఎంత వేగంగా వీస్తాయంటే ఒకప్పుడు బ్రిటన్లోనే అత్యంత వేగంగా గాలులు వీచే ప్రాంతంగా దానికి పేరుంది. అలాంటప్పుడు అనుభవం ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒకేసారి అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు? ఆ తర్వాత దొరికిన ఒక ముఖ్యమైన ఆధారం డొనాల్డ్ మకార్థర్ కోట్. లైట్ హౌస్ లోపల ఒక కొయ్యకు మకార్థర్ ఓవర్ కోట్ అలాగే వేలాడుతూ ఉంది. డిసెంబర్ నెల చలిలో నార్థరన్ స్కాట్లాండ్ సముద్ర తీరంలో చలి ఎముకల్ని సైతం వణికిస్తుంది. అలాంటి చలిలో ఒక వ్యక్తి కోట్ లేకుండా బయటకు వెళ్ళడు. ఇది ఖచ్చితంగా నిర్లక్ష్యం కాదు. అక్కడ జరిగిన సంఘటన చాలా వేగంగా జరిగిందని చెప్పడానికి ఒక నిదర్శనం. కనీసం ఆగి ఆలోచించడానికి, తన కోటు వేసుకోవడానికి కూడా అతనికి సమయం దొరకలేదన్నమాట. ఏదో ఒక అత్యవసర పరిస్థితి వాళ్లను వెంటనే బయటకొచ్చేలా చేసింది. ఒకవేళ బయటకు లాక్కొచ్చుండొచ్చు. ఈ గాలింపులో వాళ్లకు ఒక లాగ్ బుక్ దొరికింది. అందులో చివరి అఫీషియల్ ఎంట్రీ డిసెంబర్కు సంబంధించింది. కానీ ఒక పలక మీద డిసెంబర్ 14, 15 తేదీల సమాచారం కూడా రాసుంది. అందులో డిసెంబర్ 15 ఉదయం 9 గంటల వరకు ఉన్న వాతావరణ వివరాలు రాసున్నాయి. అంటే డిసెంబర్ 15 ఉదయం 9 గంటల వరకు కనీసం ఒక కీపర్ అయినా ఆ లైట్ హౌస్లో ప్రాణాలతో ఉన్నాడు. అతను తన డ్యూటీలో భాగంగా వాతావరణాన్ని రికార్డ్ చేశాడు. వాళ్ల దినచర్య మామూలుగానే సాగుతూ వచ్చింది. కానీ ఉదయం 9 గంటల తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. పలక మీద రాత మధ్యలోనే ఆగిపోయింది. ఎవరో రాస్తూ పెన్ను కింద పెట్టేసినట్లుగా అనిపించింది. కానీ లాగ్ బుక్లో రాసిన ఇంకో విషయం పరిశోధకులను తీవ్రంగా ఆలోచింపజేసింది. గడిచిన కొన్ని రోజులుగా ఆ ముగ్గురు కీపర్ల మానసిక ధైర్యం బాగా దెబ్బతిన్నట్లు అందులో రాసుంది. అలాగే అక్కడ భయంకరమైన తుఫాన్లు వచ్చినట్లు కూడా అందులో ఉంది. కానీ అదే సమయంలో ఆ ప్రాంతంలోని ఏ వెదర్ స్టేషన్ కూడా ఎలాంటి తుఫాన్ నమోదు చేయలేదు. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించినా ఆలోచిస్తే చాలా భయంగా ఉంటుంది. ఆ తుఫాను కేవలం ఆ ద్వీపాలకు మాత్రమే పరిమితమై ఉండాలి. లేదా ఆ ముగ్గురు మనుషుల్లో బయట ప్రపంచానికి కనిపించని ఇంకేదో జరుగుతూ ఉండాలి. థామస్ మార్షల్ రాసినట్లుగా చెబుతున్న ఇంకో లాగ్ బుక్ కూడా ఉంది. దాని నిజానిజాల మీద కొంతమంది చరిత్రకారులకు అనుమానాలున్నాయి. ఒకవేళ ఆ లాగ్ బుక్ నిజమే అయితే అందులో రాసిన విషయాలు ఆ చివరి రోజు గురించి మరిన్ని భయంకరమైన నిజాలను బయటపెడతాయి. తుఫాను ఎంత భయంకరంగా ఉందంటే వాళ్ళు ముగ్గురు కలిసి దేవుణ్ణి ప్రార్థించారని మార్షల్ అందులో రాశాడు. 20 ఏళ్ల అనుభవం ఉన్న డుకాట్ చాలా రోజులుగా అసాధారణంగా సైలెంట్ అయిపోయాడని రాశాడు. తన బాధ్యతను ఎప్పుడూ ప్రశాంతంగా నిర్వర్తించే ఆ వ్యక్తి అకస్మాత్తుగా మూగబోయాడు. అలాగే ఎప్పుడూ కఠినంగా ఉండే మకార్థర్ ఏడుస్తూ కనిపించాడని రాశాడు. జీవితంలో ఎప్పుడూ ఏడవని వ్యక్తి ఆ రోజు ఏడ్చాడు. తుఫాన్ ఆగిపోయింది, సముద్రం ప్రశాంతంగా ఉంది. అంతా దేవుడి దయ అని అందులో చివరిగా రాసుంది. ఆ తర్వాత అంతా శూన్యం. ఇక ఆ లాగ్ బుక్ వాళ్ళు ఎందుకు మాయమయ్యారో చెప్పదు.
కానీ ఆ చివరి రోజుల్లో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మాత్రమే చెబుతుంది. ఇదే అందరినీ తీవ్రంగా కలిచివేస్తుంది. ఆ ముగ్గురు వ్యక్తులు పూర్తిగా విరిగిపోయారు, భయపడిపోయారు. అంతటి అనుభవజ్ఞులను కూడా వణికించేంత ఒత్తిడి ఏంటది? ఆ ప్రశ్నకు ఆ లాగ్ బుక్లోని చివరి పదాలతో పాటు ఎప్పటికీ సమాధానం దొరకకుండా పోయింది. ఆ మొత్తం మిస్టరీలో ఇన్నాళ్ళు ఎవరూ పెద్దగా పట్టించుకొని ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. అతనే రోడ్రిక్ మెకెంజీ. ఐలీన్ మోర్కు 18 ఏళ్ల దూరంలో గాలన్ హెడ్ అనే ఒక ప్రదేశం ఉండేది. మెకెంజీ అక్కడ గేమ్ కీపర్గా పనిచేసేవాడు. ప్రతి రాత్రి లైట్ హౌస్ వెలుతురు చూస్తూ ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే ఎడిన్బర్గ్ హెడ్ ఆఫీస్కు టెలిగ్రామ్ చేయడానికి అతనికి ఏడాదికి 8 పౌండ్ల జీతం ఇచ్చేది. అది చాలా సులువైన బాధ్యత, కానీ జరిగింది మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకం. కీపర్లు మాయమైన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు మెకెంజీ దగ్గరికి వెళ్లారు. అప్పుడు అతను చెప్పిన సమాధానం ఈ కేసులో మరో చేదు నిజాన్ని దాచింది. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 29 మధ్యలో తనకు లైట్ హౌస్ వెలుతురు కనిపించలేదని మెకెంజీ చెప్పాడు. ఆ 22 రోజుల్లో కేవలం డిసెంబర్ 12వ తేదీ మాత్రమే ఒకసారి లైట్ కనిపించిందని అన్నాడు. లైట్ వెలగకపోవడం చూసి తాను కూడా కంగారు పడ్డానని అతను ఒప్పుకున్నాడు. కానీ అతను ఆ విషయాన్ని ఎవరికీ రిపోర్ట్ చేయలేదు. 2 వారాల పాటు అతను కేవలం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. ఏదైనా జరగకూడనిది జరిగితే వెంటనే టెలిగ్రామ్ చేయాలన్నది అతని డ్యూటీ. ఒకవేళ మెకెంజీ సరైన సమయంలో సమాచారం ఇచ్చుంటే వాళ్లకు సహాయం కొంచెం ముందందేదేమో అని నార్థరన్ లైట్ హౌస్ బోర్డ్ తమ రిపోర్ట్లో రాసింది. ఇక్కడ ఈ మిస్టరీని మరింత జటిలం చేసే మరో కోణం ఉంది. జేమ్స్ డుకాట్ అంతకుముందే లైట్ హౌస్ బోర్డు ముందు ఒక ప్రపోజల్ పెట్టాడు. ఎమర్జెన్సీ సమయంలో సిగ్నల్ ఇస్తే సాయం ఎంత త్వరగా అందుతుందో తెలుసుకోవడానికి ఒకసారి టెస్ట్ చేయాలని అతను అడిగాడు. కానీ బోర్డు అతని ప్రపోజల్ను రిజెక్ట్ చేసింది. ఆ ఒంటరి ద్వీపంలో ఎప్పుడైనా ఆపదొస్తే సాయం అందించడానికి చాలా లేట్ అవుతుందని డుకాయట్కు ముందే అర్థమై ఉండొచ్చు. అతను భయపడినట్లే జరిగింది. కానీ ఆ విషయం తెలుసుకోవడానికి అతను ప్రాణాలతో లేడిప్పుడు. మరి ఆ రోజు నిజంగా ఏం జరిగింది? దర్యాప్తు సమయంలో చాలా రకాల థియరీలు బయటకొచ్చాయి. ప్రతి థియరీకి కొన్ని ఆధారాలు, కొన్ని లోపాలు. అందులో మొదటిది ఆ ముగ్గురిని ఒక భారీ సముద్రపు అల లాక్కెళ్లిపోయి ఉంటుందనేది థియరీ. పశ్చిమం వైపు ఉన్న డ్యామేజ్ చూస్తే ఆ రోజు ఏదో వస్తువు నీళ్లలో పడిపోయి ఉంటుందని వాళ్ళు అంచనా వేశారు. ఆ వస్తువును తేవడానికి ఇద్దరు కిందికి వెళ్ళి ఉంటారు. అప్పుడు ఒక పెద్ద అల ద్వారా వాళ్ళు కొట్టుకుపోయి ఉంటారు. అతన్ని కాపాడడానికి రెండో వ్యక్తి ప్రయత్నించుంటాడు. అప్పుడు ఎవరో ఒకరు మకర్ తను పిలిచుంటారు. అందుకే అతను తన కోటు కూడా వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళుండొచ్చు. వాళ్లతో పాటు కొట్టుకుపోయి ఉండొచ్చు. ఇక చరిత్ర పుస్తకాల్లో, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో లేని కొన్ని కథలు కూడా అక్కడ ప్రచారంలో ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజల నమ్మకాల్లో అవి వందల ఏళ్లుగా బ్రతికే ఉన్నాయి. ప్లానన్ ఐల్స్ ఉన్న ఔటర్ హెబ్రిస్ ప్రాంతంలో ఒక పాత నమ్మకం ఉంది. ఆ సముద్రపు లోతుల్లో బ్లూమెన్ లేదా స్టామ్ కెల్మిస్ అనే వింత శక్తులుంటాయని స్థానికులు నమ్ముతున్నారు. మనుషులు చేరుకోలేని సముద్రపు అడుగు భాగంలో ఆ అదృశ్య శక్తులుంటాయని వాళ్ళ నమ్మకం. తుపాను రాత్రుల్లో ఎగిసిపడే రాకాసి అలల వెనుక ఆ శక్తులే ఉంటాయని వాళ్ళు నమ్ముతారు. అందులో ఎలాంటి సైన్స్ లేదు, దీనికి ఆధారాలు కూడా లేవు. కానీ అది ఆ ప్రాంత ప్రజల సంస్కృతి. ఏదైనా ఒక ఘటనకు సరైన లాజిక్ సమాధానం దొరకనప్పుడు తరతరాలుగా వస్తున్న ఇలాంటి కథల వైపు చూపు వెళుతుంది. ఇక ఏదేమైనా కూడా జేమ్స్ డుకాయిట్ కుటుంబం అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఇప్పుడు కూడా భార్య, 4 పిల్లలు. పోర్ట్కు ఏ షిప్ వచ్చినా వాళ్ళు ఆశగా ఎదురు చూస్తారు. కానీ కనీసం వాళ్ళు ఎలా మిస్ అయ్యారనేది మాత్రం ఈ రోజుకి పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది.